ఆచి చికెన్ మసాలా. యుద్ధం ఎఫెక్ట్ మన దేశంపై పడింది. ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటళ్లను మూసివేశారు. అంతేకాదు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. దీనికి తోడు పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ హాస్టల్స్, రైల్వే క్యాటరింగ్ కు ఎల్పీజీ సెగ తగిలింది. ఇది ఇలాగే మరో వారం రోజులు కొనసాగితే అన్ని బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ఎఫెక్ట్ మన దేశంపై పడింది. ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటళ్లను మూసివేశారు. అంతేకాదు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. దీనికి తోడు పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ హాస్టల్స్, రైల్వే క్యాటరింగ్ కు ఎల్పీజీ సెగ తగిలింది. ఇది ఇలాగే మరో వారం రోజులు కొనసాగితే అన్ని బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మొత్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక రకంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను అతలాకుతలం చేస్తుందని చెప్పవచ్చు. సో గత 12 రోజులు అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా అనేక రకమైన సందేహాలు, అనుమానాలు, ఏదైతే ప్రపంచ దేశాలు, భారత్ తో సహా అనేక దేశాలు ఏదైతే టెన్షన్ పడ్డాయో, ఆందోళన చెందాయో, సో అదే ఇప్పుడు పునరావృతం అవుతుంది. అనుకున్నట్టుగానే జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ముఖ్యంగా చమురు ఉత్పత్తులు కావచ్చు, గ్యాస్ సరఫరాకు ఈ యుద్ధం వల్ల నష్టం జరుగుతుంది, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పేసి మొదటి నుంచి కూడా భావించారు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. సో భారత్ తో పాటు ప్రపంచంలో చాలా దేశాలు కూడా, ముఖ్యంగా మన భారత్ తో పాటు పక్కన పొరుగులో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇతరత్ర దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని దేశాలు కూడా ఇక చమురుకు సంబంధించి ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కు సంబంధించి తీవ్ర ప్రభావం చూస్తూ ఉన్నాయి. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఈ గ్యాస్ కొరత వల్ల ఏకంగా కొన్ని హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసివేయాల్సిన పరిస్థితి. చిన్న టిఫిన్ సెంటర్స్ మొదలు పెడితే పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసివేస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. కేవలం కరోనా సమయంలోనే మనం ఇట్లాంటి బంద్ ప్రభావం చూసాము. కానీ ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల అసలు సంబంధం లేదు యుద్ధానికి భారత్ కు. కానీ ఇరాన్, ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్ పై అంత ఆ స్థాయిలో పడతా ఉంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు గ్యాస్ కి సంబంధించి, ఏదైతే గ్యాస్, ఎల్పీజీ సిలిండర్ సంబంధించిన విషయం మాత్రం పెద్ద ఎత్తున ఒక రకంగా ఆందోళనకరంగా మారుతా ఉందని చెప్పవచ్చు. సో డొమెస్టిక్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ల విషయంలో కూడా కొంత గందరగోళం ఏర్పడ్డది. ఎక్కడికక్కడ బుకింగ్లు ఆగిపోతున్నాయని చెప్పి సిలిండర్ దొరకట్లేదు, బుకింగ్స్ కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక టెన్షన్ అయితే, ఇక కమర్షియల్ సంబంధించి మొన్న నుంచే బెంగళూరుతో పాటు చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కీలక నగరాల్లో ఆ హోటల్స్ అసోసియేషన్స్ ఏకంగా బాహాటంగానే ప్రెస్ నోట్ విడుదల చేయడం, లేకపోతే అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మేము హోటల్స్ మూసివేస్తున్నాము, కమర్షియల్ సిలిండర్ అనుకున్న స్థాయిలో, ఎందుకంటే మేము లేట్ అవుతుంది, సో దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో కొన్ని చిన్న చిన్న హోటల్స్ మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటితోనే ఆల్రెడీ ఉన్న స్టాక్ తో కొంత నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, హోటల్స్ రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా లిమిటెడ్ గా గతంలో అన్ని రకాలుగా టిఫిన్స్ సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా హోటల్స్ తో అన్ని రకాల టిఫిన్స్ ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, మెనూ కూడా మారిపోతుంది. సో మెనూ కూడా మొత్తం కుదించేస్తున్నారు, కొన్ని తగ్గించేసి కేవలం కొన్నిటికి మాత్రమే, టిఫిన్లకు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఓవరాల్ గా యుద్ధం ఇంపాక్ట్ తీవ్రంగా ఉందని చెప్పవలసి ఉంటుంది. సో ఉద్రిక్త కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఈ వంట గ్యాస్ సంబంధించి తీవ్ర ఇబ్బందులు, కొరతలు ఏర్పడుతున్నాయి. సో ఒక వైపు ఏమో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, లేనిపోని అపోహలు పెట్టుకోవద్దు, టెన్షన్ పడవద్దు అని చెప్పేసి కేంద్రం చెప్తుంది. తాజాగా కేంద్రం సంబంధించినటువంటి కేంద్ర ప్రకటన కూడా కొంత ఏంటంటే 2.5 రోజుల్లోనే మీరు బుక్ చేసుకోగల సిలిండర్ వస్తుందని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటించిన పరిస్థితి కనపడుతోంది. కానీ ఆ ప్రకటనకు ఇక్కడ జరుగుతున్న కింద వ్యవహారం, గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న దానికి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు సంబంధించినటువంటి కాసేపటి క్రితమే గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ఏదైతే ప్రచారం జరుగుతుందో అది పూర్తి అవాస్తవము. ఎక్కడ కూడా ముందస్తు బుకింగ్ చేసుకోవద్దు, అనవసరంగా లేనిపోని అపోహలు, ఆందోళన చెందవద్దని చెప్పేసి దేశీయంగా
ప్రస్తుతం ఉన్నదానికని ఎల్పిజిని 20% ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఎవరైతే ఇప్పుడు మొత్తం ఈ పెట్రోలియం శాఖ సంబంధించి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అధికారికంగా కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. గ్యాస్ కార్గోలు మరో 2 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. సో హర్మా జలసంధితో పాటు ఆ ఇరాన్ యుద్ధంతో సంబంధించి మనకు సంబంధం లేదు. మన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ గ్యాస్ కావచ్చు, ఇప్పుడు చమురు ఉత్పత్తులు అన్ని కూడా భారత్ కు చేరుకుంటాయి. సో అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టించుకోవద్దు, ఆందోళన గురి కావద్దు, ప్రచారాలు చేయవద్దు అని చెప్తున్నారు. సో 2 బుక్ చేసుకున్న 2.5 రోజుల్లోనే గ్యాస్ మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఒక రకంగా 2 రకాల అంశాలు ఇక్కడ. ఒకటేమో డొమెస్టిక్ వచ్చేసరికి కొంత ఇబ్బంది లేకుండా సాధారణంగా కమర్షియల్ వచ్చేసరికి మాత్రం తీవ్ర ఇంపాక్ట్ కనబడతా ఉంది. చాలా అంటే కొంత డెలివరీ ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. సో యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా భారత్ పైన మరింత పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా భారత్ లోని అత్యంత కీలకమైన నగరాల ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటల్ మూసేసినట్టుగా సమాచారం. అంటే 20% హోటల్ మూసేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో బెంగళూరు కావచ్చు, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్, మొత్తంగా హైదరాబాద్ లోని ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. నిన్న మన హైదరాబాద్ లో కూడా చూస్తాం, సికింద్రాబాద్ లో హోటల్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. కమర్షియల్ సిలిండర్లు దొరకటం లేదు, వాటికి సంబంధించి సప్లై ఆలస్యం అవుతుంది. సో దీని కారణంగా హోటల్స్ మూసివేస్తున్నాం అని చెప్పేసి కూడా కనబడుతుంది. ఒకవైపు హోటల్స్ కావచ్చు, అదే సందర్భంలో రెస్టారెంట్లు కావచ్చు, ఇదొక అంశం. అయితే ఇక హాస్టల్స్ సంబంధించి కూడా, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన పెద్ద మహానగరం, దీంట్లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కూడా కొంత హాస్టల్లో ఉండే పరిస్థితి. సో అట్లాంటి వాటికి కూడా ఇప్పుడు పెద్ద కొరత ఏర్పడ్డది. గత 2 రోజులుగా కూడా గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో, నిలిచిపోవడంతో అవంతా కూడా పరిస్థితి కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ హాస్టల్ ఉన్నట్టు ప్రైవేట్ హాస్టల్ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఇంపాక్ట్ మాత్రం తీవ్రంగా ఉంది. సో దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మాత్రం వేరే రకంగా ఉంటే, కేంద్రం మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో ఎక్కడో ఒకరు మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఆయా ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు సంబంధించి ఆ నగరాల్లో కీలకంగా అధికార యంత్రాంగం కొంత దీనికి సంబంధించి దృష్టి పెట్టి ఏదైనా రాంగ్ గా కావచ్చు ప్రచారం చేస్తున్న వాటిని అట్లాంటి ప్రచారానికి వెంటనే తిప్పుకొట్టి అసలు ఇబ్బంది లేదు అనేది ఒకటి ప్రభుత్వం అని అధికారులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో ఈ కమర్షియల్ సిలిండర్ విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సో ఇదే కనుక యుద్ధం కనుక మరొక ఇప్పటికేంటంటే ఈ 2 పక్షాలు కూడా, ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా కావచ్చు, ఎక్కడ కూడా యుద్ధ విషయంలో వెనక్కి వేసే పరిస్థితి లేనట్టుగా ఉంది. ఒకవైపు మా దాడులు ఇంకా తీవ్రతరం చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్ నాశనం చేసేదాకా ఊరుకునేలేదని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తా ఉంటాయి. ఇరాన్ ఎందుకు వదిలైనా సరే, మీరు ఏం చేసినా సరే మేము వెనక్కి తగ్గేది లేదు, మా నుంచి కూడా దాడులు, ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. సో మొత్తం ఈ యొక్క 2 పోరుల వల్ల మొత్తం ప్రపంచ దేశాలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులకు వెళ్లే ప్రమాదం ఉంది. అన్ని దేశాలకు కూడా ఇది ఆర్థికంగా కొంత జీడిపి, ఆయా దేశాలకు సంబంధించి జీడిపి పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అన్ని దేశాలు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. సో భారత్ కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలతో పాటుగా ముఖ్యంగా పుతిన్ కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తాజాగా ట్రంప్ తో మాట్లాడే సందర్భంలో యుద్ధానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిందే, లేకుంటే అన్ని దేశాలు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అల్టిమేట్ గా రాబోయే ఈ 2-3 రోజుల్లోనే యుద్ధంలో అత్యంత కీలక పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని ప్రపంచ దేశాలు కూడా అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాస్త గుర్రుగా ఉన్నట్టుంది. సో నీ యొక్క సొంత దూకుడు వైఖరి వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. నీ నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇబ్బందికరాలకు నెట్టేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఏదో ఒక దగ్గర నీవుగానే యుద్ధానికి కొంత వెనక్కి తగ్గేలా, లేకపోతే యుద్ధాన్ని ముగించేలా కూడా ఒకటి నిర్ణయం తీసుకోవాల్సిందా కూడా అన్ని దేశాలు కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో రాబోయే 2-3 రోజుల్లోనే యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి కూడా ఒక అత్యంత కీలకమైన అధికారికంగా ఆ యుద్ధం విషయంలో ముగిసేలోగా ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనబడుతున్నట్టు. ఎందుకంటే ఇప్పటికే యుద్ధానికి సంబంధించి రక్షణ శాఖ ఉన్నట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీటర్ హెగ్స్ తో పాటు తను కీలక అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. సో యుద్ధాన్ని ముగించేందుకు ఎలాంటి ప్రణాళిక రచించాలి, సో యుద్ధానికి చాలా తక్కువ సమయంలోనే మనము ముగించేందుకు
ఎట్లా ఎలాంటి ప్రకటన చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దానిపైన రక్షణ శాఖ మంత్రితో పాటు కీలక అధికారులతో, వైట్ హౌస్ అధికారులతో డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో రాబోయే 2-3 రోజుల్లో చాలా అత్యంత కీలకంగా మారుతుంది. ఈ 2-3 రోజుల్లో కనుక యుద్ధం విషయంలో ఏ నిర్ణయం ఉన్నాయి, ఒకవేళ కనుక యుద్ధంకు ఎండ్ కార్డు పడితే అన్ని దేశాలకు కొంత ఊరట లభిస్తుంది. సో కొంత 2-3 రోజులు అటు ఇటు అయినా దానికి సంబంధించి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ యుద్ధం కనుక అలాగే కొనసాగితే మొత్తం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ భారత్ లాంటి, ఎందుకంటే భారత్ అన్ని దేశాలతో మీతో పోలిస్తే భారత్ ఎక్కువ జనాభా, సహజంగా 150 కోట్ల మంది జనాభా ఉండడంతో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం అన్ని రంగాలపైన పడే అవకాశం ఉంటుంది. సో భారత్ తో పాటు పక్కన ఉన్నటువంటి పొరుగున బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఒక రకంగా ఆ ద్రవ్యోల్బణం అంతా పడిపోయి తీవ్ర నష్టంలో అక్కడ అంతర్గతంగా రాజకీయాలు ఒకవైపు అయితే మొత్తం ఆర్థికంగా కుదిలైన పరిస్థితి. సో పరిస్థితులు మనం చూస్తాం, నిన్న 350-380 రూపాయలకు ఆ పెట్రోల్ ధర పెరగాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ పరిస్థితులు చేదాటే అవకాశం కనబడుతుంది. అల్టిమేట్ గా అన్ని దేశాల పైన, భారత్ తో పాటు అనేక దేశాల పైన కూడా ఇంక్లూడింగ్ యుద్ధాన్ని మొదలుపెట్టిన అమెరికా పైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో రానున్న 2 రోజుల్లోనే ఈ యుద్ధానికి సంబంధించి అల్టిమేట్ ఒక నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం తర్వాతే దేశాలకు సంబంధించినటువంటి నిజంగానే యుద్ధం తర్వాత ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాలు కూడా సాధారణ స్థితికి రావాలంటే యుద్ధానికి ముడిపడుతుండడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది. సో ఒక రకంగా టెన్షన్ వాతావరణం కూడా భారత్ కూడా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి ఒకవైపు చమురు ఉత్పత్తుల పైన ఇంత ముందుకు ఆర్మా జలసంఖ్య దాదాపు 50% ఉంటుండే, అట్లా కాకుండా ఆల్టర్నేట్ గా కూడా ఇప్పుడు ఇటు నుంచి రష్యా నుంచి కూడా చమురు ఉత్పత్తి చేస్తుంది. సో ఇతరత్ర అవకాశాలు మన దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను బట్టి కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు, చమురుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.